ఈ వీడియో వచ్చేసి నిన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో. నా రొటీన్ లో ఇదైతే పార్ట్ 2. ముందు వీడియోలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆ రోజు నాకు ఎందుకో రైస్ తినాలని లేదు అని చెప్పేసి, అందుకే చపాతీ చేస్తున్నాను. చపాతీ చేయడం అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. చపాతీ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా వస్తుంది. చపాతీ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఆ రోజు ఎందుకో చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. కోర్స్ నేను వచ్చేసి చికెన్ కర్రీ చేయడంలో స్పెషలిస్ట్ అయిపోయింది అనుకోండి. ఇంకా చికెన్ కర్రీలోకి ఆనియన్ లెమన్ లేకపోతే ఎలా చెప్పండి. అందుకే అవి కూడా ఫస్ట్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అందుకే నేను చపాతీ రౌండ్ గానే చేశానా. నేను చపాతీ చేసిన ఫస్ట్ స్టేజ్ లో, అంటే నేను కుకింగ్ నేర్చుకున్న ఫస్ట్ స్టేజ్ లో అయితే మొత్తం ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ అన్ని నా చపాతీల్లోనే ఉండేవి. బాగా ట్రైనింగ్ వల్ల, రెగ్యులర్ గా చేయడం వల్ల అనుకుంటే రౌండ్ గానే వస్తున్నాయి. అవును, మీలో ఎంతమందికి చపాతీ విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఇష్టం? మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఎప్పుడైనా ఫుడ్ అనేది వేడిగా తినడం అంటే నాకు చాలా ఇష్టం. అంటే చాలా వేడిగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు కుక్ చేసిన వెంటనే తింటాను, లేదా నాకు ఎప్పుడైతే తినాలనిపిస్తుందో నేను అప్పుడే కుక్ చేసుకుంటాను. మీలో ఎంతమంది అలాగే చేస్తారు? ఎప్పుడైనా సరే మనం ఎంత బాగా కుక్ చేసామన్నది కాదు, అది ఎంత బాగా ప్రెజెంట్ చేసామన్నదే ఇంపార్టెంట్. అందుకే నేను నీట్ గా ప్లేటింగ్ చేసుకున్నాను. కర్రీ అండ్ చపాతీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. అవును, ఇంతకీ మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి? ఈ సండే అయితే ఇలా సింపుల్ గా కానిచ్చేసాను నేను. వీడియో అయితే ఎంతవరకు చూసారు కదా, ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. పార్ట్ 1 చూడకపోతే టైటిల్ కింద లింక్ ఇస్తా, చూసి